ఆరంభం సరే, మరి అమలు ఎప్పుడు? ఆశల పల్లకిలో లబ్ధిదారులు. జనవరి 26న 4 స్కీములు ప్రారంభం. నెల రోజులు దాటినా అమలు అసంపూర్ణం. 3 ఎకరాలకి రైతు భరోసా నిధులు రిలీజ్. ఒక్క ఫేజ్కే పరిమితమైన ఆత్మీయ భరోసా. వాయిదాల బాటలో రేషన్ కార్డుల పంపిణీ. పునాది కూడా పన్ను ఇందిరమ్మ ఇళ్ళు. సూపర్ కదా! 4 స్కీములు వీళ్ళు ఇచ్చారు. ఒక్కటి కూడా ముందుకు పడలేదు ఇంతవరకు. ఒక్కటి కూడా ముందుకు రాలేదు వీళ్ళు. మొన్న రిపబ్లిక్ డే రోజున ఒకేసారి 4 పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం వాటి అమల్లో వెనకడుగు వేస్తున్న విమర్శలు వస్తున్నాయి. విపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నా లబ్ధిదారుల్లో మాత్రం అసంతృప్తి నీరుగప్పే నిప్పులా ఉంది. రైతు భరోసా డబ్బుల కోసం రైతులు మొబైల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని ఎస్ఎంఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. టకా 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 అని మెసేజ్లు వచ్చినాయనగా మధ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఎక్కడా మెసేజ్లు రాలేదు, ఎవరికి కూడా పడలేదు. 4 పథకాలు ఆరంభించేస్తున్నాం, ఇంకేముంది అది ఇది అని ఓ అని చెప్పారు కదా. ఆరంభ సూరత్వం తప్ప ఒక్క పథకం కూడా అమలు కావట్లేదు. ఒక్కలకు కూడా రేషన్ కార్డు రాలేదు. ఒక్క పునాది కూడా పడలేదు. అన్ని డైలాగులు బిల్డప్లు తప్ప ఏమీ లేదు. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదండి, జనం చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఇదిగో ఇందిరమ్మ ఇళ్లకు టోకెన్ పద్ధతులలో లబ్ధిదారుల ఎంపిక మొదలైన ఆర్థిక సాయం ఎందరికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇక రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏటా 12,000 సాయంతో ఈ సీజన్కి ఇచ్చే 6,000 ఒక ఫేజ్కే పరిమితమైంది. ఇక రేషన్ కార్డుల కోసం అయితే 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారండి జనం అంతా. మీరు వచ్చేదో బీగుతారనుకుంటే ఇంకేముంది, రేషన్ కార్డులో వచ్చి అప్లై చేసుకోండి అంటే మీ సేవల దగ్గర పోయి లైన్లో నిలబడ్డాం మేమంతా. ఒక చోట 250 అంటాడు, 500 అంటాడు, ఒక చోట 1000 అంటాడు, ఒక చోట అయితే 2,500 కూడా అంటాడు రేషన్ కార్డు అప్లై చేస్తానికి మీ సేవా కేంద్రాల్లో. అదో స్కామ్ ఆడబళ్ళ. 4 స్కీముల్లో రేషన్ కార్డులు మినహా మిగిలిన 3 ఆర్థిక అంశాలతో ముడిపడినవి. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. సరే, మీరు అన్నట్టే మిగతాయి ఇబ్బంది. రేషన్ కార్డులు ఇస్తే ఇంకేం దొబ్బిడాయి? రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా.